దుఃఖంలో మునిగిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు జీవిత సత్యాన్ని చెప్పారు. ఆత్మ శాశ్వతం, కర్తవ్యం పవిత్రం. ఇదే భగవద్గీత 2వ అధ్యాయం, సాంఖ్యయోగం. కురుక్షేత్ర యుద్ధభూమిలో ఒక గొప్ప యుద్ధం ప్రారంభం కానుంది. అర్జునుడు తన రథంలో నిలబడి 2 సేనలను చూశాడు. అక్కడ అతను ఎవర్ని చూశాడు? తన తాత, తన గురువు, తన బంధువులు, తన స్నేహితులు అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అర్జునుడి చేతులు వణికాయి. అతని గాండీవం చేతిలో నుంచి జారిపోయింది. అతను బాధగా అన్నాడు, కృష్ణా, నేను యుద్ధం చెయ్యలేను. నా సొంతవారిని ఎలా గాయపరచగలను? శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు. అర్జునా, నీవు జ్ఞానుల మాటలు మాట్లాడుతడుతున్నావు, కాని దుఃఖించకూడని విషయాలపై దుఃఖిస్తున్నావు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. దానికి అర్థం ఏమిటి కృష్ణా? కృష్ణుడు అన్నాడు, అర్జునా, నీ పాత బట్టలు చినిగితే ఏమీ చేస్తావు? అర్జునుడు చెప్పాడు, వాటిని తీసేసి కొత్త బట్టలు వేసుకుంటాను. కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, అలాగే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. అందుకే మరణం అంతుతం కాదు, అది ఒక మార్పు మాత్రమే. కృష్ణుడు మృదువుగా చెప్పాడు, అర్జునా, నీవు ఈ శరీరం కాదు, నీ లోపల ఒక ప్రత్యేకమైనది ఉంది. దానిని ఆత్మ అంటారు. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఆత్మ ఎప్పటికీ నశించదు. ఖడ్గం దానిని కోయలేడు, అగ్ని దానిని కాల్చలేడు, నీరు దానిని తడపలేడు. అర్జునుడు ఆశ్చర్యంతో విన్నాడు. కృష్ణుడు చెప్పాడు, నీవు ఒక క్షత్రియుడివి. నీ కర్తవ్యం ధర్మాన్ని రక్షించడం. నీ కర్తవ్యాన్ని వదిలిపెడితే అది నీకు తగదు. అర్జునుడు అడిగాడు, కృష్ణా, నేను విఫలమైతే? కృష్ణుడు చెప్పాడు, నీవు కర్మ చేయడానికి హక్కు కలిగి ఉన్నావు, కాని ఫలితంపై హక్కు లేదు. నీ పని చెయ్యి, ఫలితాన్ని దేవుడికి వదిలేయి. కృష్ణుడు ఒక చిన్న కథ చెప్పాడు. ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేశాడు. అతను ప్రతిరోజూ వాటికి నీళ్లు పోశాడు, పొలాన్ని శుభ్రంగా ఉంచాడు. కాని వర్షాన్ని అతను నియంత్రించగలడా? సూర్యుణ్ణి ఆపగలడా? అర్జునుడు తల ఊపాడు. లేడు కృష్ణా. అవును, రైతు తన పని చేస్తాడు, ఫలితం దేవుడి చేతుల్లో ఉంటుంది. కోరికల గురించి ఆలోచిస్తే మనలో ఆశ పెరుగుతుంది. ఆ కోరికలు నెరవేరకపోతే మనకు కోపం వస్తుంది. కోపం వల్ల గందరగోళం వస్తుంది. గందరగోళం వల్ల కృష్ణుడు చెప్పాడు, జ్ఞాని మనిషి వేరుగా ఉంటాడు. అతను సుఖంలో ఉప్పొంగడు, దుఃఖంలో కుంగిపోడు. అతను తన ఇంద్రియాలను నియంత్రిస్తాడు. అలాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటాడు. కృష్ణుడడిగాడు, అర్జునా, నీవు తాబేలను చూశావా? చూశాను అన్నాడు అర్జునుడు. తాబేలు ప్రమాదం అనిపిస్తే తన కాళ్లను లోపలికి తీసుకుంటుంది. అలాగే జ్ఞాని తన ఇంద్రియాలను చెడు విషయాల నుంచి వెనక్కి తీసుకుంటాడు. కృష్ణుడు అన్నాడు, అనేక నదులు సముద్రంలో కలుస్తాయి, కాని సముద్రం ప్రశాంతంగానే ఉంటుంది. అలాగే జ్ఞాని ఎన్ని కోరికలు వచ్చినా ప్రశాంతంగా ఉంటాడు. కోరికలను తగ్గించిన వాడికి నిజమైన శాంతి లభిస్తుంది. శాంతి ఉన్న మనసుకే నిజమైన ఆనందం దొరుకుతుంది. కృష్ణుడి మాటలు విని అర్జునుడి మనస్సు ప్రశాంతమైంది. అతను అన్నాడు, కృష్ణా, ఇప్పుడు నాకు అర్థమైంది. ఆత్మ శాశ్వతం. నేను నా కర్తవ్యాన్ని చెయ్యాలి. అర్జునుడు తన గాండీవాన్ని మళ్లీ పట్టుకున్నాడు. ఇప్పుడు అతని చేతులు వణకలేదు. అతని హృదయం ధైర్యంగా ఉంది. అతను తన కర్తవ్యానికి సిద్ధమయ్యాడు. సాంఖ్యయోగం మనకు చెబుతున్న పాఠం ఏమిటంటే, కర్తవ్యాన్ని చెయ్యాలి, ఫలితాన్ని గురించి ఆలోచించకూడదు. సుఖ దుఃఖాల్లో సమంగా ఉండాలి. ఆత్మ ఎప్పటికీ నశించదు. అర్జునుడు శాంతి పొందాడు. కాని అతనికి ఇంకా ఒక సందేహం ఉంది. జ్ఞానం మంచిదైతే యుద్ధం ఎందుకు చెయ్యాలి?
కర్మ చెయ్యడం ఎందుకు అవసరం? మనిషి కేవలం జ్ఞానంతోనే జీవించాలా లేక తన కర్తవ్యాన్ని కూడా చెయ్యాలా? అర్జునుడి ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప రహస్యం 3వ అధ్యాయం కర్మయోగంలో. గీతా జ్ఞానం మీ జీవితాన్ని మార్చగలదు. ఆ దివ్య ప్రయాణంలో భాగమవ్వండి. భగవద్గీత సందేశాన్ని కలిసి తెలుసుకుందాం. ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.